ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో నిన్నటితో దాదాపుగా ఈ ప్రభుత్వంలో చివరి అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న సమావేశాలు కొత్త ప్రభుత్వంలో జరగనున్నాయి. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, నూతన ప్రభుత్వంలోనైతే తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సో దాదాపుగా ఈ 5 ఏళ్ల పాలనలో చివరి అసెంబ్లీ సమావేశాలుగా చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ సమావేశాలంటే ప్రజా సమస్యల మీద చర్చిస్తారని చెప్పి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. అలాగే బడ్జెట్ మీద కూడా చర్చ జరుగుద్ది, దేనికి ఎంత కేటాయించారు అనేది కూడా అందులో చర్చలు జరుగుతాయి. ప్రజలు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు విచిత్రంగా కేవలం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది, కానీ దాని మీద పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా చర్చ అయితే జరగలేదు. పైగా ప్రజా సమస్యల మీద చర్చించడానికి అంతకంటే ఒప్పుకోలేదు. తెలుగుదేశం పార్టీ 2 సందర్భాల్లో వాయిదా తీర్మానాన్ని ఇస్తే రెండింటిని కూడా తిరస్కరించారు. ఒకటి వ్యవసాయం మీద, ప్రాజెక్టుల మీద బొత్స చౌదరి ఒక తీర్మానాన్ని ఇచ్చారు, దాన్ని తిరస్కరించారు. నిన్న టీడీపీ ఎమ్మెల్యే అలాగే మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ మీద కూడా డోలా బాలవీరాంజనేయులు ఒక తీర్మానాన్ని ఇస్తే దాన్ని కూడా తిరస్కరించారు. ఎందుకని? ప్రజా సమస్యల మీద చర్చించే ఓపిక ప్రభుత్వానికి లేదు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వం దాదాపుగా వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని చెప్పి సర్వేలన్నీ చెబుతున్నాయి. సొంత పార్టీ నేతలే హ్యాండ్ ఇచ్చే పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యల మీద చర్చిస్తే అది మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్చను పక్కదారి పట్టించారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న అసెంబ్లీకి వైసీపీ సభ్యులే రాలా. 151 మంది వైసీపీ అసెంబ్లీ సభ్యులుంటే వారిలో సగం మంది కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. విచిత్రంగా సభ్యులు సరిపడా లేరు అంటే కోరం అంటారు దాన్ని. సభ్యులు సరిపడా లేరనే ఉద్దేశంతో సభను కూడా వాయిదా వేసిన పరిస్థితి నిన్న జరిగింది. అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. చివరి అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఖచ్చితంగా అక్కడికి రావాలి. వివిధ బిల్లులు ఉంటాయి, అలాగే మాట్లాడాల్సిన అంశాలు ఉంటాయి. ప్రతిపక్షాలు కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. వారికి సంబంధించిన సమస్యలు ఏదైనా నుండి చెప్పుకునే అవకాశం. కానీ ప్రతిపక్షాల సంగతి కాసేపు పక్కన పెట్టండి. అధికార పార్టీ నుంచి కూడా రాలేదు. గట్టిగా 24 రోజుల్లో 20 మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేదు. అసలు 4 రోజుల్లో సభ జరిగిందే 10 గంటలు. అంటే రోజుకి 2.5 గంటలు మాత్రమే యావరేజ్ను సభ జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? చివరి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి, అలాగే సాధారణంగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఏంటంటే ఒక ఫోటో సెషన్ ఉంటుంది. స్పీకర్తోనూ, ముఖ్యమంత్రితోనూ, ప్రతిపక్ష పార్టీ నేతతో సభ్యులు అందరూ కలిసి ఫోటో దిగుతారు. నిన్న కూడా ఫోటోకి అయితే అరేంజ్మెంట్ చేశారు, 100 కుర్చీలు వేసి అరేంజ్మెంట్ చేశారు సిబ్బంది. కానీ నిన్న మొత్తంగా వచ్చిన వైసీపీ సభ్యులే 70 మంది. మెజారిటీ ఎమ్మెల్యేలు, అందులో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటో దిగడానికి ససేమిరా అన్నారట. దాంతో విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఫోటో సెషన్ కూడా క్యాన్సిల్ చేయించేశాడు. వాస్తవానికి విచిత్రం ఏంటంటే, మనం వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని చెప్తున్నాం, కానీ నిన్న అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డే రాలా. నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రాలా. కేవలం తన ఛాంబర్కే పరిమితం అయిపోయాడు. అసెంబ్లీ దగ్గరికి వచ్చాడు, తన ఛాంబర్లోకి వెళ్ళాడు, బట్ ఛాంబర్ నుంచి మాత్రం బయటికి రాలేదు. జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే చివరి రోజు ప్రతిపక్షాలు కానీ మైక్ ఇవ్వకపోతే దాన్ని నిలదీస్తాయి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రెండోది, మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, కనీసం ఆయన్ని కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేయటం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాడు. చివరి రోజు ముఖ్యమంత్రిగా బహుశా నిన్నే తనకి చివరి అసెంబ్లీ సమావేశాలు, తర్వాత గెలుస్తాడనే ఆశలు కూడా ఎవరికీ లేరు. కాబట్టి ముఖ్యమంత్రిగా చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఆ సమావేశాలకైనా వెళ్ళిపోయి కనీసం చివరి రోజైనా సభ్యులందరినీ గౌరవంగా పలకరించి చిరునవ్వుతో, ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఉన్నప్పుడు గౌరవంగా పలకరించి 4 మాటలు మాట్లాడితే బాగుండేది ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి పనులు ఎలాగే జగన్మోహన్ రెడ్డి చేయలే. కానీ నిన్న అసలు అసెంబ్లీ హాల్లోకి వెళ్ళే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవ్వాలి, బట్ ఇక్కడ టైం చూడొచ్చు, మనకు 9:02 అవుతుంది. కేవలం 3-4 మాత్రమే వచ్చారు. ఇదిగో ఇక్కడ 1, ఇదిగో ఇక్కడ 2, ఇక్కడ 3, కేవలం 3 లేదా 4 మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు రావడం జరిగింది. మిగిలిన ఎవరు కూడా రాలేదు. చాలామంది ఆలస్యంగా, జగన్మోహన్ రెడ్డి అరగంట ఆలస్యంగా వచ్చాడు. వీళ్ళు అంటున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి తన ఛాంబర్కు 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు, అరగంట ఆలస్యంగా వచ్చాడు. బట్ అసెంబ్లీ సమావేశాల్లోకి రాలేదనుకోండి. దీంతో సరిపడా సభ్యులు లేక స్పీకర్ సమావేశాన్ని కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. తరువాత కొంతమంది సభ్యులు లేటుగా వచ్చి దాదాపు కోరం సరిపడగా వచ్చిన నేపథ్యంలో సభనైతే జరిపి వారికి కావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదం తెలిపి సభనైతే నిర్వాధికంగా వాయిదా వేశారు తప్ప టీడీపీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదు. టీడీపీ అడిగింది, ఇది చివరి రోజు, చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఇప్పుడైనా కనీసం ఒక 2 గంటలు మా సమస్యల గురించి ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలి, కాబట్టి మాకు 2 గంటలైనా సరే సమయం ఇవ్వమంటే
ఒక్క వాయిదా తీర్మానానికి కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ రెండు కూడా మద్యపాన నిషేధం, ఉద్యోగ క్యాలెండర్, ఈ రెండిట్లో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మేనిఫెస్టోలో పెట్టి కూడా విఫలమైంది. కాబట్టి ఇప్పుడు అవకాశం ఇస్తే అసెంబ్లీ సమావేశాల్లో అది ప్రజల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పి అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా నేను అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. నాకు తెలిసి ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేక, అంటే కోరం లేక వాయిదా పడిన ఘటన అయితే నాకు తెలియదు. గత 15-20 ఏళ్ళ నుంచి రాజకీయాల మీద కొద్దో గొప్ప అనుభవం ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు ఇలా వాయిదా పడింది మనకు తెలీదు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నేతలు బాయ్కాట్ చేసినా లేదా సస్పెండ్కి గురైనా అధికార పార్టీ నేతలు ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలకు వస్తారు. 1-6 రాకపోయినా మెజారిటీ దాదాపు 99% అధికార పార్టీ అటెండెన్స్ ఉంటుంది ఎప్పుడు. కానీ ఈసారి సగం మంది 50% కూడా అధికార పార్టీ అటెండెన్స్ లేదు. అది కూడా ఆలస్యంగా జరిగింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అందరూ. దాదాపుగా ఇప్పటికే 33 మంది ఆ సిట్టింగ్లకు జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపాడు. దాంతో వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పరిస్థితి. వాళ్ళెవరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు రావడానికి ఇష్టపడని పరిస్థితి. అసలు ఫోటో సెషన్ అంటే వచ్చిన వాళ్ళు కూడా మాకు వద్దన్నారట. చివరిలో జగన్ ముఖ్యమంత్రితో ఫోటో దిగుదామంటే వాళ్ళు మేము దిగే పరిస్థితి లేదు, మేము వెళ్ళిపోతామంటే ఫోటో సెషన్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం ఆలోచించండి. సో చివరి రోజు అసెంబ్లీకి రాని సీఎం, చివరి రోజు ఛాంబర్లోనే కోరం లేక ఆలస్యంగా సభ. తొలిసారి ఫోటో సెషన్ లేదు. స్పీకరు సీఎంతో ఫోటోలు దిగటానికి మెజారిటీ ఎమ్మెల్యేల నిరాకరణ. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆఖరి రోజున హాజరైంది 71 మంది వైసీపీ ఎమ్మెల్యేలే. 4 రోజుల్లో 10 గంటలే సభ. 9 బిల్లులకు ఆమోదం. బిల్లుల కోసం లాబీల్లో కాంట్రాక్టర్ల లాబీయింగ్, సీఎం కాన్వాయ్లోకి దూసుకొచ్చిన వయం. నిన్న ఒక ఘటన జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకని అక్కడికి వచ్చిన నేపథ్యంలో తన ఛాంబర్కి వెళ్ళే ఆ సమయంలో జగనన్న అని కొన్ని పిలుపులు పడితే ఆయన కారు ఆపాడు. అభిమానులేమో అని అనుకుని దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళంతా కాంట్రాక్టర్లు. ఒకసారిగా మా బిల్లు రాలేదని చెప్పి మీద పడే ప్రయత్నం చేశారు. దాంతో ఒకసారిగా కొంగు తిన్నాడు ఆయన. కొంగు తిని ఓకే మీరేం కంగారు పడద్దు, మీ బిల్లులు త్వరగా వచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కాన్వాయ్ తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడంట. అసలు వీళ్ళందరినీ ఎవరిని లోనికి రానిచ్చారు, కాన్వాయ్ల మీదకి ఎందుకు రానిచ్చారని చెప్పి తర్వాత పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడట. అంటే పరిస్థితులు చూడండి. ఇకపోతే సాధారణంగా కాంట్రాక్టర్లు నిన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఆ మంత్రుల ఆ లాబీల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు ఎక్కడే ఉంటారో అక్కడ వరకు తిరుగుతున్నారు. ఎందుకంటే చివరి అసెంబ్లీ సమావేశాలు ఇక ఇప్పుడు రాకపోతే బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వంలో ఇవ్వాలా, వాళ్ళు ఇస్తారో చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే గత టీడీపీ హయాంలో చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. సరే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడని అందరూ చేరనుకోండి. బట్ మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ బిల్లు విడుదల చేయాలంటే దాదాపుగా 6 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలే ఇంకా 2-3 నెలల సమయం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2-3 నెలలు ఈజీగా సమయం పడుతుంది బిల్లుల చెల్లింపుకి. సో ఏదేమైనా 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. సో అసలే భారం మీద ఇదంతా కుదిరే పని కాదని చెప్పి ఏదో కాళ్ళబడో వేళబడో మొత్తానికి బిల్లులు వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలాగా అసెంబ్లీ సమావేశాల దగ్గర కూడా కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి. ఇక ఫోటో సెషన్ చూడండి. సమావేశాల చివరి రోజు అసెంబ్లీ ప్రాంగణానికి జగన్ అరగంట ఆలస్యంగా వచ్చారు, కానీ సభలోకి రాలేదు. సీఎం ఛాంబర్ వైపు దూసుకెళ్లారు. ఇక సమావేశాలు చివరి రోజు సభాపతి, సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేతతో కలిపి సభ్యులందరితో కలిపి ఫోటో దిగటం అనేది ఒక ఆనవాయితీ. దానికోసం దాదాపుగా 100 కుర్చీలతో ఒక ఏర్పాటు కూడా చేశారట, ఫోటో సెషన్ ఏర్పాటు. కానీ వచ్చింది 71 మంది ఎమ్మెల్యేలే. అందులో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగడానికి నిరాకరించారంట. బహుశా అందులో చాలామంది టికెట్ నిరాకరించిన వాళ్ళు ఉన్నారేమో. బహుశా వాళ్ళంతా కూడా ఫోటో దిగడానికి నిరాకరించారంట. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏం చేశారంటే ఈ ఫోటో సెషన్ను పూర్తిగా ఎత్తేమని చెప్పాడు. అంటే తొలిసారిగా ఫోటో సెషన్ కూడా లేకుండానే సీఎం సభకు రాలేదు, ఓకే, ఫోటో సెషన్ కూడా లేకుండానే చివరి అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియటం జరిగింది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం బిల్లుల ఆమోదానికే తప్ప ఎటువంటి ప్రజా సమస్యలు చర్చించలేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక్క వాయిదా తీర్మానాన్ని కూడా అనుమతించలేదు. అంటే వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతుందో అర్థమవుతుంది. నిజంగా దమ్ముంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని పొడిగించాలి, అవసరమైతే చర్చకు మరింత సమయం ఇవ్వాలి. రోజుకి 6-7 గంటలు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు మొత్తంగా కలిపి 10 గంటలు జరిగాయి 4 రోజుల్లో. అంటే చూడండి ఏ స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అది కూడా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసి కూడా వీళ్ళు సభను నిర్వహించలేకపోయారు. నిర్వహించడానికి ఏముందని మాట్లాడతారు వైసీపీ ఎమ్మెల్యేలే వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే.
సో మొత్తంగా చివరి అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి రాకుండానే ముగియటము, అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బహుశా ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరగటం, నిన్న ఏదైతే ఇండియా టుడే ఒక సర్వే వచ్చిందో ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి మింగుడు పడనే అంశాలుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యల మీద చర్చించకుండానే అసెంబ్లీ సమావేశాలను అయితే వాయిదా వేయడం జరిగింది.